అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభావందనాలు. ఈరోజు మనం ప్రార్థనలో రోగుల కొరకు, గర్భిణీల కొరకు, బాలింతల కొరకు ప్రార్థిద్దాం. అంతేకాక ఫస్ట్ దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మనపై చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుని స్తుతించి దేవుణ్ణి కొనియాడదాం. మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఫ్రెండ్స్, దయతో మనందరినీ ప్రేమించాడు కదా. అయితే నాతో కలిసి ఏకీవించండి, ప్రార్థనలో పాల్గొనండి. తప్పక మీరు కార్యాలు చూస్తారు. మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతివైన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా వేల మంది చేత పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అన్న ప్రార్థించగా అయా మరి కార్యం చేసావు నాయన. అయా మరి చక్కని బాలుని ఇచ్చావు ఈ జీవితాల్లో. అయ్యా మరి మా జీవితాల్లో కూడా అయ్యా మరి మా ప్రార్థనలు అంగీకరించి మాకు ఇచ్చిన జవాబులను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవాన్ని యందు నమ్మకం వారిని నువ్వు ఎప్పుడూ కూడా చేయవిడవని దేవుడవి కనుక నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. రాజులకు రాజు కనుక నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువులు కనుక నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ప్రభువా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. దేవా, ఎట్టి యోగ్యత లేని వారిని మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు నాయన. అందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా నా ప్రభువా, కనికరించి కృప చూపిస్తూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచి ఏ కీడు మా దగ్గరికి రానియకుండా, సాతాను శక్తులు మా దగ్గరికి రానియకుండా ఉంచినందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినం చూడలేక ఎంతోమంది పెద్దవారు, చిన్నవారు, పేదవారు అయా ఎంతోమంది చనిపోయారు తండ్రి. మేము వారికన్నా శ్రేష్ఠం కాదు కదా ప్రభువా. దేవా, మమ్మల్ని ప్రేమిస్తూ అయా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, ఎటు యోగ్యత లేని వారు అయా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రేమించావయ్యా. అయ్యా అంతేకాదు, మేమంటే ఎందుకు నాయన అంత ప్రేమ, అంత జాలి, దయ. దేవా, ఈ రోజుల్లో ఎవరు నాయన మీరు తప్ప మా లోకంలో ఈ లోకంలో మాకు దిక్కెవరినైనా నీవు తప్ప తండ్రి. అయ్యా అంతేకాదు కానీ నాయన, తల్లిదండ్రులు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లేని వారి మొర నిశ్చయముగా ఆలకింతునని మాకు నీ వాక్యం సెలవిస్తూ వచ్చావు కదా నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవానికి వందనాలు అయా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రభువా, నా దేవా, నా తండ్రి అయా, ఎంతోగానో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా, ఈ నూతన దినంలో అయా నీకు మాదిరికరంగా అయా మా ప్రవర్తన అంతట్లో నీ స్వాధీనానికి ఒప్పుకుంటున్నాం తండ్రి. దేవా, మా ప్రవర్తన అంతటి నీ స్వాధీనం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గొప్ప కార్యాలు చేసే దేవుడివి, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువు నాయన తండ్రి. విగ్రహారాల ముందు అయ్యా మరి మాట్లాడతారని, తింటారని, ఏంటి వాటికి ఏం పెడుతూ ఉన్నారు, కానీ నిజమైన దేవుడు నీవని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునేలాగా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, క్యాన్సర్ గల వారిని, అయా మరి తల్లో గెడ్లుండ వారిని, అనేకమైన సమస్యలతో అయా అనారోగ్యంతో క్షీణిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, గర్భిణీల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీలను మీరు జ్ఞాపకం చేసుకున్న వారికి సుఖప్రసవం దయచేయండి తండ్రి. మరి ఆపరేషన్ చేయించుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, వారికి తగిన అయా మరి బలం దయచేయండి, అయా శక్తి దయచేయండి. అయా, తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, బిడ్డలు లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి చక్కని బిడ్డలు నీమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఏ యోగ్యత లేనివారు తండ్రి. అంతేకాదు కానీ నాయన ప్రభువా, ఈ దినం అయా ఈ రోజున ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మా శక్తితో, మా జ్ఞాపక శక్తితో, మా జ్ఞానంతో తండ్రి మేమైతే ప్రతి ఒక్క ప్రశ్న మేము మర్చిపోతాం. అదే మీరు ఇచ్చిన జ్ఞానంతో అయితే మేము మర్చిపోలేము తండ్రి. ఖచ్చితంగా మేమే ముందుంటాం. ఆయన బిడలైన వారిని ముందు నిలబెట్టడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క మేలుగా నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఇంకా ఏమైతే మా లావిధతులు అనేవాటన్ని క్షమించమని
ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా కనికరించి కృప చూపుతూ వచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రాలు. దేవా అయా ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకొని మరి చక్కని వారికి నూతన వాగ్దానంతో నింపి ఈ సంవత్సరంలోకి మరలా ఎంట్రీ ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అక్కర అవసరతలను తీర్చండి. సమస్యల్లో ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు మాట వినట్లేదన్న తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని మార్చండి తండ్రి. మార్చగలిగిన దేవుడు మనసులు మార్చగలిగిన దేవుడు. అంతేకాదు కన్నా భార్య భర్తల మధ్యలో సఖ్యత ఐక్యత లేక నా భర్త అక్రమ సంబంధాలతో పోతున్నాడు అనే బిడ్డల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు కార్యం చేసే దేవుడు తండ్రి, కృప చూపించే దేవుడు కనుక తండ్రి యొక్క ప్రార్థన అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు కానీ ప్రతి భార్య భర్తకు లోబడినట్లు కృప చూపించండి. ప్రభా మీరు తోడుగుండి కృప చూపుతూ రమ్మని నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాదు కానీ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.